Shiva device is Shiva ji. Shiva. Color. కార్యక్రమం ఆపలేదండి. ఒక నిమిషం బాగున్నా బాగా బాగున్నా ఆయన కనపడుతున్నాడు. ఈరోజు రానులకు తీసుకొస్తారు. మరి ఇంకా మంచం మీద నిలబెట్టి వచ్చేస్తాం మధ్యాహ్నం. నేను వస్తాను మధ్యాహ్నం తర్వాత వస్తాను. ఇబ్బంది పడే వాళ్ళకు మధ్యాహ్నం వచ్చేస్తాను. భారతి ప్రియమైన మత్సా భారతి గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా కళ్ళు అర్పణ పెద్దగా చాలా సార్లు అక్కడ కూడా పట్టాను. 2-3 సచివాలయాలు అదే పరిస్థితి. కళ్ళు నన్ను చూడాలి, పైకి చూడకుండా కళ్ళు అర్పండి. కళ్ళు అర్పాలి, పెద్దగా కళ్ళు తెచ్చి ఆర్పండి. చూడండి లైట్ చూడండి. కళ్ళు అర్పండి. ఒక నిమిషం అట్లా ఉన్నాను. అంతా పక్కరా పక్కరా ఈ పక్కరా పక్కరా ఇటు తిరుగుమా. చెప్పాలా
తీసేయాలి. అదే వస్తాను ఇస్తా. మీరు ప్రభుత్వానికి చెడపేరు వచ్చేది చేయకూడదు. ఏదైనా ఆసరా తీసుకోవాలా, మీరు మీకు కావాల్సినవి చేయించుకోవాలా. మీరు ఏం పని చేయలేమో చెప్పు. కావాల్సిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ కార్యక్రమము ఇంటింటికి పోయి పంచాలనే జీవో జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే గతంలో ఉన్న 3,000 పింఛన్ను 4,000 చేస్తూ, వికలాంగులకు 6,000 చేస్తూ, శాశ్వతంగా బెడ్ మీద ఉండేటోళ్లకు 15,000 చేస్తూ పింఛన్లు పెంచడం ఎక్కడా లేని విధంగా పెంచడము జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 15 నెలల నుంచి వీధుల్లో పంచడం జరుగుతూ ఉంది. సచివాలయం సిబ్బంది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వాలంటీర్లు చేయాల్సిన పని సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ నుంచి ఎటువంటి జీవో రాకుండానే సచివాలయ సిబ్బంది ఇష్టం వచ్చినట్టు వార్డులో ఉండే పింఛన్లు తీసుకునే వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు వీళ్ళందరినీ సచివాలయం దగ్గరకు రావాలని చెప్పడము, సచివాలయాల దగ్గర పింఛన్లు తీసుకునే విధంగా వాళ్ళు ఇక్కడే సచివాలయం దగ్గర కూర్చోవడము ఈరోజు జరిగింది. దాంట్లో భాగంగానే మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, తహసీల్దార్ గారిని అడగడం జరిగింది. ఎటువంటి జీవో సచివాలయాల్లో పంచే విధంగా రాలేదని, మీరు 100% ఎవరికైతే పింఛన్లు ఉన్నాయో వార్డుకు 300 నుంచి 350 పింఛన్లు ఉన్నాయి, ఆ పింఛన్లని ఇళ్ల కాడికే పోయి పంచాలని ప్రభుత్వ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళైతే మేము అర్జీ ఇచ్చున్నాం కాబట్టి మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడే సచివాలయంలో పంచుతామని సచివాలయ సిబ్బంది మొరబెట్టుకొని ఇక్కడే కూర్చోవడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరము లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఇండ్ల కాడికి పోయి ఇవ్వాలా, ప్రభుత్వం జీవో ఆ మాదిరిగా సచివాలయంలోనే ఇవ్వాలంటే అప్పుడు మార్చుకోండి, కానీ ఇప్పుడైతే ఎటువంటి జీవో లేదు కాబట్టి మీరు సచివాలయం దగ్గర ఇవ్వకుండా వీధుల్లోకి పోయి వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు అందరికీ పింఛన్లు ఇంటికాడ ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈ సచివాలయ సిబ్బంది అంతా వార్డులోకి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని సచివాలయాలకు, ఇక్కడ ఉండే అన్ని సచివాలయాలకు బీగాలేసి సచివాలయ సిబ్బంది వీధులకు పంపించి ప్రజలకు, పేద ప్రజలకు, రేషన్ కార్డు ఉండే ప్రతి పేదవారికి ప్రభుత్వం ఎంతో సహాయం చేయాలనే ఆలోచనతో చేస్తాండే స్కీములు, సంక్షేమము వాళ్లకు ఇండ్ల కాడికి ప్రతి ఒక్కరికి చేరే విధంగా పనిచేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ముందు ఉంది. వేల కోట్ల రూపాయలు పేదలకు సంక్షేమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటే, ఇక్కడ సిబ్బంది, సచివాలయ సిబ్బంది వాళ్ళ ఆలోచనకు వాళ్ళు పని చేయకూడదనో, పని చేయాలనో ఏం ఆలోచన ఉందో ఇళ్ల కాడికి పోయే సిస్టమ్ తీసేయాలని చెప్పడం ఇది చాలా దుర్మార్గమైన ఆలోచనగా మేము భావిస్తున్నాము. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు కావాలని ముందు అర్జీలు పెట్టుకుంటారు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత జీతాలు పెంచమంటారు, జీతాలు పెంచిన తర్వాత పని తక్కువ కావాలంటారు. ఈ విధంగా ప్రభుత్వ అధికారులు చేస్తే ప్రజలకు, పేద ప్రజలకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎట్లా చేరుతుంది? ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ, మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా ప్రజలకు సహకరించాలా, ప్రభుత్వాన్ని సహకరించి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు, అభివృద్ధి ప్రజలకు తీసుకొని పోయే బాధ్యత అధికారులది. కాబట్టి అధికారులు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు పెట్టిన జీవోను శిరస వహించి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేదలకు ఇచ్చిన సంక్షేమంతో వాళ్ళ ఇండ్ల దగ్గరకు చేరే విధంగా చేయాలని చెప్పి నేను ముఖ్యంగా సచివాలయ సిబ్బందిని కోరుకుంటూ